వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ సెట్ 2025 రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్లేస్మెంట్స్ కోసం గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏది బెస్ట్ అన్నదాని రిలేటెడ్గా మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో వీడియో అన్నది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనము ఏ కాలేజ్ అన్నా జాయిన్ అయ్యేది ఎందుకు, ఆ కాలేజీలో స్టడీ అయిపోయిన తర్వాత మనకు ఒక జాబ్ అనేది ఆ కాలేజీలో ఇప్పిస్తారన్న హోప్తోనే మనం అయితే జాయిన్ అవుతాము. అలా జాయిన్ అయ్యేటప్పుడు ఏ కాలేజీలో జాయిన్ అయితే మనకు బెస్ట్ జాబ్ వస్తుందో అన్నది చూసుకొని కూడా మనము జాయిన్ అనేది అవుతాము. ఎందుకు అంటే మనకు ఏ కాలేజీలో అయినా స్టడీ ఒక విధంగానే ఉంటుంది. మోస్ట్లీ కొన్ని కాలేజీలో హైగా క్వాలిటీగా అయితే ఉండొచ్చు. బట్ అల్టిమేట్గా మనకి ఏంటి అంటే 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత జాబ్ అన్నది రావడం, అందులోనూ హైయెస్ట్ ప్యాకేజ్తో జాబ్ అన్నది రావడం, దానికోసం మనం చూసుకొని అలాంటి టైప్ ఆఫ్ కాలేజెస్లో మనం జాయిన్ అయితే అవుతాం. మరి మనకు గవర్నమెంట్ యూనివర్సిటీస్ అలానే ప్రైవేట్ కాలేజెస్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్ మనం గమనించినట్టయితే ఇందులో ఎక్కడ మనకు జాబ్స్ అనేవి మంచిగా వస్తాయి అంటే హై ప్యాకేజ్లో కానీ ఇన్ రియాలిటీ ఎలా ఉంటుంది అన్నది మనం క్లియర్గా ఇప్పుడు వీడియోలో అయితే గమనిద్దాం. సో ఈ వీడియో కంపారిజన్ మొత్తం కూడా ఓన్లీ మనకు గవర్నమెంట్ యూనివర్సిటీస్ అలానే ప్రైవేట్ యూనివర్సిటీస్, ఇది మెయిన్గా మీరు అర్థమైతే చేసుకోండి. ఇక ఫర్దర్గా వీడియోలో అయితే కంటిన్యూ చేద్దాం. ఇక్కడ మెయిన్గా మనకు గవర్నమెంట్ యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ గమనించినట్టయితే అసలు ప్రైవేట్ యూనివర్సిటీస్లో ప్లేస్మెంట్స్ వాళ్ళు డిస్ప్లే చేసేది ఎలా ఉంటుంది, ఇంటర్నల్గా లోపల ఎలా జరుగుతుంది అన్నది మనం మాట్లాడుకుందాం. ఒక క్లారిటీ మీకైతే వస్తుంది. ఇప్పుడు మీరు ఏదన్నా ఒక ఎక్స్ అన్న ఒక కాలేజ్ అయితే తీసుకోండి. ఈ కాలేజ్ సంబంధించి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అన్నది మీరు బయట కనపడిస్తున్న డేటాను మీరు ఒకసారి చూసినట్టయితే ఆర్ఎల్స్ బ్యానర్లో కనిపిస్తున్నది కానీ ఇంకొంచెం ఏదైతే మనకు మౌత్ పబ్లిసిటీ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ కానీ మీరు ఏదైనా గమనించినట్టయితే ఎలా ఉంటాయి, ఆ కాలేజ్కి 500+ ప్లేస్మెంట్స్ అయితే వచ్చాయి, అందులోనూ టాప్ కంపెనీస్లో మనకు వచ్చాయి, అందులోనూ మనకు 10 LPAలో వచ్చాయి, అలానే మనకు 5 LPAలో వచ్చాయి, 4 LPAలో వచ్చాయి అని చెప్పి ఇలా మనకు అడ్వర్టైజింగ్ అయితే ఉంటుంది. అడ్వర్టైజింగ్ అంత ఇన్ ద సెన్స్ అది మన కాలేజీలో జరిగి ఉంటుంది కాబట్టి అది మనకైతే చెప్తారు. ఇలా 500+ ప్లేస్మెంట్స్ అయితే వచ్చాయి, అలానే 400+ ప్లేస్మెంట్స్ అయితే వచ్చాయి, ఇలా మనకు డేటా అన్నది గమనించవచ్చు. కానీ ఇందులో వ్యాలిడ్గా ఎంత ఉంది, రియాలిటీ ఎంత ఉంది అన్నది మీరు ఒక్కసారి గమనించాల్సిన ఛాన్స్ అయితే ఉంటుంది. అలా మనం క్లియర్గా చూసుకున్నప్పుడు ఇలా 500+ అడ్మిషన్స్ మనకి ఏదైతే జాబ్స్ అని ఏదైతే చెప్తారో ఇది గుర్తుపెట్టుకోండి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అండ్ నాకు తెలిసిన దాని ప్రకారం ఏంటి అంటే 1 ఇయర్లో వచ్చిన జాబ్స్ అయితే కాదు. ఏదైతే మనకు కాలేజ్లో ప్రీవియస్ ఇయర్స్ జాబ్స్ ఏవైతే వచ్చి ఉంటాయో ఆర్ఎల్స్ ప్రీవియస్ ఇయర్స్లో పాస్ అయిన స్టూడెంట్స్కి ఈ ఇయర్లో జాబ్స్ ఏవైతే వచ్చి ఉంటాయో అవన్నీ మిక్స్ చేసుకునే మనకు ఇంత కౌంట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు. ఇది అన్ని కాలేజెస్లో కాదు, మ్యాక్సిమం కాలేజెస్లో ఇలానే ఉంటుంది. ఇక్కడ జరిగేది ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మోస్ట్లీ మీరు కాలేజెస్లో పాస్డ్ అవుట్ అయిపోయినా కూడా మీ నుంచి మీ యొక్క కాంటాక్ట్ అనేది ఆ యొక్క ఫ్యాకల్టీ వాళ్ళకైతే ఉంటుంది. వాళ్ళు మీతో రెగ్యులర్గా మనకు టచ్లో ఉండే సారేస్ మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ సో స్టూడెంట్ ఏం చేస్తున్నాడు, సో జాబ్ వచ్చిందా, ఎక్కడ అక్కడ సో కంపెనీనా, ఒకసారి ఆఫర్ లెటర్ పెట్టించుకోండి, ఇలా ఆఫర్ లెటర్స్ అనేవి కలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఫర్దర్గా జాబ్స్ నిజంగా మీ కాలేజ్ నుంచి వచ్చాయి అని ప్రూఫ్ చూపించడానికి కూడా ఆఫర్ లెటర్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇలా కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా మనకి 500,000+ జాబ్స్ ఏవైతే ఇంతమంది స్టూడెంట్స్కి వచ్చాయి అని చెప్తారో డెఫినెట్గా అది మనం కొంతవరకు బిలీవ్ చేయొచ్చు, కానీ నిజంగా ఇలా ఉంటుందని మనము డెఫినెట్గా అనుకోవద్దండి. ఎందుకంటే దీన్ని బట్టి మీరు చాలామంది మూవ్ అవుతారు. సో ఈ విధంగా మనకు కనిపిస్తుంది, సో మనం కూడా జాయిన్ అయిన వెంటనే జాబ్ అయితే వచ్చేస్తుంది, ఇంతమందికి వచ్చింది మనకి రాదా అని. గుర్తుపెట్టుకోండి, ఒక్క ఇయర్లో ఒక కాలేజీలో 500+ స్టూడెంట్స్కి జాబ్స్ రావడం అన్నది అంత ఈజీ అయితే కాదు. ఎంత డ్రైవ్స్ ఎలా జరిగినా కూడా ఒక 500-600 స్టూడెంట్స్కి ఒక కాలేజ్ రిలేటెడ్గా జాబ్స్, అది కూడా ఓన్లీ షార్ట్ టర్మ్ ఒక 1 ఇయర్ ఎడ్యుకేషన్ లాస్ట్ అంటే ఒక 2 or 3 monthsలో జాబ్ రావడం అంటే నిజంగా పాసిబుల్ అయితే అవ్వదు. సో ఇలా అడ్వర్టైజ్మెంట్స్ కానీ ఏమన్నా చూస్తున్నప్పుడు ఇన్డెప్త్గా ఆ కాలేజీలో చదివిన వాళ్ళని ఒకసారి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు జాయిన్ అవ్వడం అయితే బెటర్. ఇది ఒక సినారియో. దీంట్లోనే మనకు 10 LPA, 5 LPA, 4 LPA అని బ్యానర్స్ కనబడిస్తాయి కదా. ఈ 10, 5, 4 ఇంకేమన్నా కానీ LPS టాప్లో ఉన్నవి అందరికీ వచ్చి ఉండవు. ఏదైతే 100 స్టూడెంట్స్కి జాబ్స్ వచ్చాయో 50 స్టూడెంట్స్కి జాబ్స్ వచ్చాయో అందులో జస్ట్ ఒక 5 స్టూడెంట్స్కి మాత్రమే ఇలా 10, 5, 4 ఇలా స్ప్లిట్లో ఇంత ఒక 5
5 to 6 స్టూడెంట్స్కి మాత్రమే ఈ ప్యాకేజెస్ వచ్చి ఉంటాయి. రిమైనింగ్ అందరికీ కూడా మీరు గమనించినట్టయితే 2.5 2.4 అంతకు మించి ఎక్కువ అయితే ఇవ్వరు. మీరు గుర్తుపెట్టుకోండి, బయట జాబ్లో మనకు మార్కెట్ ఎలా ఉందన్న మీరు గమనించినట్టయితే చాలా డ్రైగా అయితే ఉంది. అంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ పాస్డ్ అవుట్ అయిపోయి మంచి నాలెడ్జ్ ఉండి హైయర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి కూడా అసలు బయట మార్కెట్లో జాబ్సే లేవు. ఏదో ఒక జాబ్ 15,000కి 18,000కి జాయిన్ అవుదామన్న ఉద్దేశంలోనే జాయిన్ అవుతున్నారు. అలాంటిది కాలేజ్ ప్లేస్మెంట్స్లో మీకు 5-10 ఎల్పిఏ అంతమంది స్టూడెంట్స్కి వచ్చిందా అంటే డెఫినెట్గా వచ్చి ఉండదు. సో కాబట్టి మీరు గమనించాలి, మీరు మెయిన్గా కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఆ కాలేజీలో చదివిన స్టూడెంట్తో ఎవరితో అన్నా మీరు మాట్లాడి ఎలా ఉంటుంది సిచ్యువేషన్, ఫర్దర్గా ఎలా వస్తుంది, నిజంగా జాబ్స్ వచ్చాయా, ఇలా మంచిగా ఉంటుందా అని చెప్పి మీరు ఒకసారి కన్సల్ట్ అయిన తర్వాత మీరు జాయిన్ అవుతే బెటర్ అని చెప్పి నా యొక్క పర్సనల్ అయితే ఒపీనియన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అన్ని కాలేజెస్లు ఇలా ఉంటాయని కాదు, మ్యాక్సిమం కాలేజెస్ ఇలానే ఉంటాయి. సో ఇది మెయిన్గా గమనించండి. సో ఇలా 10 ఎల్పిఏ 5 ఎల్పిఏ వచ్చింది, మనకు 8 ఎల్పిఏ వచ్చింది బీటెక్ పాస్ అవ్వగానే అని అనుకుంటే అందరికీ ఇలా వచ్చి ఉండదు. మీరు జాయిన్ అయిన వెంటనే డెఫినెట్గా మీకు కూడా ఇంతనే ఇప్పిస్తారు అని కూడా మనం కన్ఫర్మ్గా చెప్పలేం. ఇది జస్ట్ ఒక 1 or 2% స్టూడెంట్స్కి మాత్రమే వచ్చి ఉంటుంది. రిమైనింగ్ అందరికీ కూడా చాలా తక్కువ ప్యాకేజ్ అయితే వస్తాయి. బయటికి వెళ్తే నిజంగా చాలా బాధేస్తుంది. మన కంపెనీ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి అంతా మంచిగా అయిన తర్వాత 15,000 12,000 ఇస్తారంటే చాలా బాధేస్తుంది. సో కాబట్టి ఇలా మనకు ఒకసారి క్లియర్గా మీరు డేటా క్లియర్గా ఏదైతే కాలేజెస్లో కనుక్కొని తర్వాత మీరు ముందుకైతే వెళ్ళండి. సో ప్రైవేట్ కాలేజ్ కానీ వేరే ఏ కాలేజ్ కానీ కనపడియే బయటికి సినారియో మనకి ఇలా ప్రొజెక్ట్ చేస్తారు, కానీ ఇంటర్నల్గా ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఒక్కసారి మీరు ప్లేస్మెంట్స్ కోసం వెళ్ళేటప్పుడు ఈ అన్ని ఫ్యాక్టర్స్ కూడా మీరు అర్థం చేసుకొని అయితే ముందుకు వెళ్ళండి. ఇప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీ రిలేటెడ్గా కంపారిజన్గా అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ఏ కాలేజ్ అన్నా కూడా ప్లేస్మెంట్స్ అనేది ఇప్పిస్తుంది, ఇందులో డౌట్ అయితే లేదు. బట్ మ్యాక్సిమం ప్లేస్మెంట్స్ ఇప్పిస్తుందా అంటే అది కూడా మనం అయితే చెప్పలేం. వాళ్ళు ఖచ్చితంగా డ్రైవ్స్ అనేది కండక్ట్ చేస్తారు, అందులో మీరు జాబ్ తెచ్చుకోవడం అన్నది ఇంకొక ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు గవర్నమెంట్ యూనివర్సిటీస్ మనకు ఒక 50 స్టూడెంట్స్కి అప్రాక్సిమేట్గా చెప్తున్నా, 50 కాదు ఇంకా ఎక్కువ ఉండొచ్చు, 50 స్టూడెంట్స్కి జాబ్స్ ఇప్పిస్తే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఒక 80 స్టూడెంట్స్కి జాబ్స్ అయితే ఇప్పిస్తారు. సో కంపేర్ టు గవర్నమెంట్ యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ మీరు గమనించినట్టయితే ప్రైవేట్ యూనివర్సిటీస్లో మనకు ప్లేస్మెంట్స్ కొంచెం ఎక్కువ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. దీనికి ఉన్న బ్యాక్ ఎండ్ రీజన్స్ కూడా మీరు గమనించినట్టయితే ప్రీవియస్ ఇయర్స్లో ఎలా అంటే మనకు ప్రైవేట్ కాలేజ్ అంతగా బూమింగ్లో లేవు, అటానమస్ కానీ నాక్ అప్రూవల్స్ కానీ చాలా కాలేజ్కి అయితే లేవు. ఇప్పుడైతే అన్ని కాలేజ్కి వచ్చేస్తున్నాయి కానీ ఇది వరకు అయితే లేవు. సో అలాంటప్పుడు మనకి ఏమన్నా ఒక కంపెనీ నుంచి డ్రైవ్స్ జరగాలి. ఇక్కడ డ్రైవ్ అంటే ఏం కాదు, డ్రైవ్ అంటే ఇంటర్వ్యూయే. సో డ్రైవ్ అంటే ఇంటర్వ్యూ. సో ఎప్పుడన్నా డ్రైవ్ అన్న వర్డ్ నేను వాడినట్టయితే ఫర్దర్ వీడియోస్లో కూడా ఇంటర్వ్యూ అని చెప్పి మీరైతే అర్థం చేసుకోండి. సో ఇలా డ్రైవ్స్ అనేవి ఇది వరకు ప్రైవేట్ కాలేజ్లో అంతగా కండక్ట్ చేసే వాళ్ళైతే కాదు. సో అప్పుడు మనకు గవర్నమెంట్ యూనివర్సిటీస్లో మోస్ట్లీ ఈ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఇవి మనకు ఆల్ ఓవర్ మనకు స్టేట్ తీసుకున్నా పెద్దగా ఎక్కువ కాలేజ్ అయితే ఏముండవు. కంపేర్ టు ప్రైవేట్ కాలేజ్ గవర్నమెంట్ యూనివర్సిటీ చాలా తక్కువగా అయితే ఉంటాయి. సో ఏమన్నా ఒక కంపెనీ మంచి కంపెనీ ఇంటర్వ్యూకి డ్రైవ్ కండక్ట్ చేయడానికి రావాలి అనుకుంటే అప్పట్లో మనకు ప్రీవియస్ ఇయర్స్లో ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్లే మనకు టాప్లో అయితే ఉండేవి. కానీ ఇప్పుడు చేంజ్ అయ్యే కొద్దీ ఏమైపోయిందంటే మనకు ఈ యొక్క నాక్ అప్రూవల్స్ అటానమస్ కాలేజ్గా చేంజ్ అవ్వడము, అక్కడున్న ఫెసిలిటీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ అన్నీ ఇంప్రూవ్ చేసేటప్పుడు ఏంటి అంటే ఈ ప్రైవేట్ కాలేజ్ వైపు కూడా మనకు ఏవైతే టాప్ కంపెనీస్ డ్రైవ్ కండక్ట్ చేయడానికి చూడడము, ఆర్ఎల్స్ కాలేజెస్కి కంపెనీస్కి ఉన్న రిలేషన్స్ ద్వారా కాలేజెస్లో డ్రైవ్స్ జరగడము, ఇలా చాలా అయితే జరుగుతూ ఉన్నాయి. అలా జరిగినప్పుడు కంపేర్ టు గవర్నమెంట్ యూనివర్సిటీస్ మనకు ప్రైవేట్ యూనివర్సిటీస్లో జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పి మనకు క్లియర్గా అయితే గమనించవచ్చు. దాంట్లో ఇంకొక రీజన్ ఏంటంటే మనకైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా అయితే ఉన్నాయి. కంపేర్ టు గవర్నమెంట్ యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి కాబట్టి రెండిట్లో ఏవి ఎక్కువ జాబ్స్ ఇప్పించాయన్న డేటా మనం చూసుకున్నా కూడా ప్రైవేట్ కాలేజ్ అన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎందుకు అన్నది మనం గమనించినట్టయితే ఇది క్వాంటిటేటివ్గా మనకు కాలేజెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నెంబర్ అనేది హై ఉండడానికే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా రెండిట్లో కంపేర్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది, జాబ్ ఇప్పిస్తారు అన్నది చూసుకున్నట్టయితే ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీకు జాబ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. బట్ అది ఏం చెప్తున్నా ఎంత క్వాలిటీగా జాబ్ వస్తుంది అన్నది నేనైతే 100% అష్యూర్గా చెప్పలేను. అది మీరు కాలేజ్ వాళ్ళతో మాట్లాడితేనే, అక్కడ చదివిన స్టూడెంట్స్తో మాట్లాడితేనే మీకు అర్థమైతే అవుతుంది. కానీ క్వాంటిటేటివ్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం ప్రైవేట్ కాలేజ్లో మాత్రం మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా శాలరీ కొంచెం తక్కువ ఇనీషియల్గా ఉంటుందని చెప్పి నేనైతే బిలీవ్ చేస్తున్నా. ఏదో 1 or 2% స్టూడెంట్స్కి మాత్రమే టాప్ లెవెల్లో జాబ్స్ అనేవి వస్తాయి.
ఎందుకంటే నేను రీసెంట్‌గా చూసిన అడ్వర్టైజ్‌మెంట్స్ గానీ, ప్రీవియస్ ఇయర్స్‌లో అడ్వర్టైజ్‌మెంట్స్ గానీ గమనించినట్టయితే, అంటే ఒక ఇన్సిడెంట్ అయితే చెప్తున్నాను. మీరైతే అర్థం చేసుకోండి. ఒక కాలేజ్‌లో నేను చూసుకుంటే 10 ఎల్‌పీఏ జాబ్ వచ్చిందని ఇలా ఫ్లెక్సీస్, బ్యానర్స్ అయితే కనిపించాయి. సో 10 ఎల్‌పీఏ అంటే మంచిగా అనుకున్నాము. అరౌండ్ మన కటింగ్స్ అన్నీ పోయినా కూడా ఈజీగా 70, 80 70, 60,000 మనకు బై హ్యాండ్ అయితే వస్తది మంత్లీ. అది కూడా బీటెక్ పాస్ అయిన వెంటనే అంటే అబ్బా! మనకు చాలా సూపర్ అనుకున్నా. తర్వాత నేను కొంచెం అసలు ఏం జాబ్ వచ్చింది? ఎలా వచ్చింది? అని చెప్పి నేను ఆ యొక్క పర్టిక్యులర్‌లో ఎవరైతే కాలేజ్‌లో ఉంటారో వాళ్ళతో కనుక్కున్నప్పుడు ఏంటి అంటే సో అండ్ సో ఒక ఎడ్యుకేషన్‌కి సంబంధించి ఎడ్‌టెక్ కంపెనీలో మనకు అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్‌గా ఉన్న కంపెనీలో మనకు జాబ్ అయితే వచ్చిందని చెప్పారు. ప్రెజెంట్ ఇప్పుడు గమనిస్తే ఆ కంపెనీయే లేదు. సో అలా జాబ్ ఏదైతే ఉందో అక్కడొచ్చింది. బట్ ఇక్కడ లేదు. తర్వాత ఇంకొకటి అర్థమైందని ఏంటంటే ఆ స్టూడెంట్ చదివిన దానికి, ఆ స్టూడెంట్‌కి వచ్చిన జాబ్ రోల్‌కి కూడా సంబంధం అయితే లేదు అన్నట్టు నాకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది. అక్కడ ఆ యొక్క దాంట్లో మెయిన్‌గా ఎడ్యుకేషన్ రిలేటెడ్‌గా ఏవైతే కంపెనీస్ ఉంటాయో అవన్నీ కూడా మనకు సేల్స్ దాని మీదే మనకు రన్ అవుతూ ఉంటాయి. వాళ్ళు ఏవైతే ప్రొవైడ్ చేసే కోర్సెస్ మనము వాళ్ళు సేల్ చేయాలి. అలా సేల్ చేసినప్పుడే నీకు శాలరీస్ అయితే ఉంటాయి. సో తర్వాత నాకు తెలిసింది ఏంటంటే 10 ఎల్‌పీ అంటే 10 ఇవ్వరు. నీకు బేసిక్‌గా కొంత శాలరీ ఇస్తారు. కొంత ఎల్‌పీఏ ఒక 2 ఆర్ 3 ఎల్‌పీఏ ఉంటది. తర్వాత నువ్వు ఏదైతే కోర్సెస్‌ని సేల్ చేస్తావో దాన్ని బట్టి నీకు అప్ టు 10 ఎల్‌పీఏ వరకు వెళ్తది అని చెప్పి క్లియర్‌గా అయితే అర్థమైంది. సో ఏదైతే మనకు బయట ప్రొజెక్ట్ చేస్తున్నదే మనం నిజం అనుకోకూడదు. ఇప్పుడు నేను ఎప్పుడైతే మనకు అలా కాలేజ్ స్టూడెంట్స్‌తో మాట్లాడానో అప్పుడు నాకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో మీరు కూడా ఏదైనా మీరు ఇప్పుడు ఇలా కాలేజ్‌లో చూసి, అట్లా చూసి, ఇలా వస్తున్నాయి జాబ్స్ అని మీరు కంక్లూడ్ అయ్యే ముందు ఒకసారి ఆ కాలేజ్‌లో చదివిన వాళ్ళతో మాట్లాడండి. అప్పుడే మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తది. బట్ అగైన్ చెప్తున్నా కంపేర్ టు గవర్నమెంట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ మనకు యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్‌లో క్వాంటిటేటివ్‌గా జాబ్స్ అనేవి ఎక్కువ ప్రొవైడ్ అయితే చేస్తారు. గమనించండి. సో ఈ 2 కేసెస్‌ని బట్టి మీరేది బెస్ట్ అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. బట్ ఉన్న 1 ఆర్ 2 ప్లేస్‌మెంట్స్‌లో కూడా క్వాలిటీ ప్లేస్‌మెంట్స్ మన గవర్నమెంట్ యూనివర్సిటీస్‌కి అయితే వెళ్తాయి. ఎందుకంటే రీసెంట్‌గా నేను చూసిన దాంట్లో కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్‌లో టీసీఎస్ కంపెనీ ఇంటర్వ్యూ జరగడము, ఇంకా కొంచెం మంచి మహేంద్రకు సంబంధించి కంపెనీస్‌లో ఇంటర్వ్యూస్ జరగడం, ఐ మీన్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం ఈ యొక్క యూనివర్సిటీస్‌లో. సో అలా మనకు తక్కువ వచ్చినా కూడా ఆపర్చునిటీస్ మనకు క్వాలిటేటివ్‌గా గవర్నమెంట్ యూనివర్సిటీస్‌లో అయితే మంచిగా అనిపించింది. సో మోస్ట్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్‌కి ఏం చేయండి జాయిన్ అయ్యే వాళ్ళు అక్కడ రాకపోతే ప్రైవేట్ యూనివర్సిటీస్‌కి అయితే చూడండి. బట్ ప్లేస్మెంట్స్ విషయంలో వచ్చినట్టయితే క్వాంటిటేటివ్ ఎక్కువ జాబ్స్ ఇప్పించే దాంట్లో మాత్రం ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేవి మనకు ముందుగా అయితే ఉంటాయి కంపేర్ టు గవర్నమెంట్ యూనివర్సిటీస్. బట్ క్వాలిటేటివ్గా గవర్నమెంట్ యూనివర్సిటీస్ బెటర్ అని చెప్పి నా యొక్క ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలు తెలుసుకున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.